ఇదిగో కనకయ్య. అయ్యా అయ్యా, ఈ చేతులు నలుపుకోవడం కాదయ్యా, నాకు కావాల్సింది చెప్పినది చెప్పినట్టు చేయడం. చేస్తూనే ఉన్నా కదయ్యా పోషయ్య గారు. ఏం చేస్తున్నావయ్యా? నీ చేతగారి తరానికి రాజావారు నన్ను అక్కడి నుంచి జాడించేస్తున్నారు. అయ్యగారు గ్రామానికి అధికారులు, ఆటపడలే మానవంతులు. రామరామ, ఈ రాంభజన లాభం లేదు కనకయ్య. ఇవాళకి డబ్బు పంపాలి. ఇవాళ కప్పమంతా జమ కావాల్సిందే. బకాయిలు చిల్లికి ఇవ్వడానికి వీల్లేదు, అంతా వసూలు చేయాల్సిందే. చేయకపోతే మర్యాద దక్కదు. చేస్తా, వస్తా. మన కత్తికి రెండు వైపులా పొదులు. అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే. పదండి. యాభై 55, 56, 57, 58, 59, 60. అప్పడాల అప్పల స్వామి 60. చెమరాయవయ్య చెమ్మయ్య నామం చూస్తా. ఆ. 50. ఎలుకొట్టు యాకాంబరం 50. చెమ్మయ్య, చిన్నప్పుడు ఓ సిద్ధాంతి నా చేయి చూసి, వీడు లక్ష్మీపుత్రుడు, వీడింతే, వీడి చేతి మీద లక్షలు లక్షలు నడుస్తాయి అన్నాడు. అలాగే నడుస్తున్నాయిగా. నడుస్తున్నాయి. సరాసరి దివాణం బొక్కసంలోకి నడుస్తున్నాయి. వీడింతే. పచ్చిపులుసు పరంధావయ్య, గత బాకీ 30, ఈ ఏటిది 70, మొత్తం 100. ఇదిగో ఈ 50 జమ కట్టుకో కనకయ్య. ఏమిటి? చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. పైగా ఈ ఏడు దెబ్బ మీద దెబ్బ. మా ఆవిడ పురుడు, అబ్బాయి పెళ్లి, అత్త చావు. మా సాగు ఎవరితో చెప్పుకోమన్నావయ్యా? బాకీలన్నీ మొత్తం పూర్తిగా వసూలు చేయకపోతే మర్యాద దక్కదని మన పోషయ్య మరీ మరీ నొక్కి చెప్పాడు. ఇది ఇంతే. లాభం లేదు, డబ్బు మొత్తం జమ కట్టాల్సింది. ఊరుకోవయ్యా, నిన్నెవడు అడిగాడు? ఎవరిని అడిగినా ఒకటేనయ్యా, డబ్బు మొత్తం జమ కట్టు. నా దగ్గర లేదు మొర్రు అంటుంటే. లేకపోతే మొహానికి ఇంత మసి పూసుకుని చుట్టుకర్ర పూసుకుని బయలుదేరు. ఎవడ బుర్రైనా బతలకూడదు. వద్దు బాబు, నా ఉద్యోగం పోతుంది బాబు. ఇవ్వకపోతే నీ ప్రాణమే. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆ పోతే నా ప్రాణం తీస్తాడు. మీకు అన్నం పెట్టుకుంటారు బాబు. చూస్తారే వీళ్ళు కట్టే. బాబాయ్ 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 సరే కట్టకండి బాబాయ్. సరే బాబు, కట్టేదేదో కాస్త గట్టిగా బిగించి కట్టండిరా. లేకపోతే ఆ పోసే వీరుకు ఆ డబ్బు నేనే ఎత్తుకుపోయినట్టాడు. ఇంతే.
వెనక్కి తిరిగేలా ప్రాణాలు తక్కువ తుపాకులు పారేయండి ఎదురెత్తు ఏదా కోట దొరుకుతుంది తుపాకి జయం మనదే రక్షించావు రాజా సమయానికి వచ్చావు లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టి ఉండేవారు నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది పారిపోయారా దొంగలు ఆ దొంగ గాడిదలు నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా నేనెక్కడ చూశాను గురువా అప్పుడు మూసిన కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను ఉద్ధరించాం డబ్బంతా పోగే చూస్తారావయ్యా పోగేయండి రాజా గొప్ప ఆపద నుంచి కాపాడు వెళ్ళిన పని ఏమైంది నేను వెళ్ళటం పని కాకపోవటమా ఇదిగో వసూళ్ళు ఇది సిద్ధాపురంది ఇది పచ్చిపాడుది లెక్క చూసుకో ఇంకా ఈ పాడలవాడు పోలేదన్నమాట నడిపించమ్మా ఉండు మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను అమ్మమ్మ నా ప్రాణం తోడేస్తుంది రాజా 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 నా పొడి డబ్బి రాజా డబ్బు జాగ్రత్త నువ్వా దెబ్బ తగిలిందా ఏంటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా చూడలేదు రాత ఏ కళ్ళిపోయాయా కళ్ళిపోయా నీ కళ్ళునాయిగా చాలేసి నువ్వు చూడక్కర్లా ఎదురొచ్చేవాడు నీకు కనపడా నా నెత్తి మీద మోపుంది ఎట్లా చూసేది నువ్వు చూడకపోతే నాదే తప్పు తర్వాత తాపిగా తగులవడచ్చు కానీ నా పొడి డబ్బి రాజా అయ్యో కేసుకెళ్ళగా రాదమ్మా ఎందుకమ్మా ఈ పచ్చాకులు ఈ పచ్చాకుల మా ఇంట్లో ఉందిగా ఒక గుర్రె పోతు దాన్ని మేపడానికి నేను గొర్రెపోతు నుంచి నువ్వు బర్రె పడ్డవా ఓయ్ బావా ఏ మరదలా సిగ్గు లేకపోతే సరే. ఎందుకు? నడి వీధిలో చిన్న పిల్లాడ్లా కుప్పి గంతులేంటి పెళ్ళై ఉంటే ఈ పాటికి 10 మంది బిడ్డలు తండ్రి అయ్యేవాడి అవునవును ఆ 10 మంది పెట్టిన నువ్వేగా కానీ ఉండేదానివి ఏది ఇంకోసారేను 1,00,000 సార్లు అంటాను ఏటి రాజా 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 నా డబ్బి నా డబ్బి నా డబ్బి ఇంటికడిస్తాను బామరదల సరసం బజారున పడింది ఈ మోపు నా నెత్తిన పడింది ఇది ఇంతే